హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. కూల్చివేతలు రాజకీయ నేతలను టార్గెట్ చేయడం కాదు. హైదరాబాద్ లేక్ సిటీలో గండిపేట, ఉస్మాన్ సాగర్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఎంతటి వారినైనా నేలమట్టం చేయడమే లక్ష్యమన్న రేవంత్. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు అసౌకర్యం ఉండకూడదు. బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తాం. శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడతామన్న మంత్రి పొంగులేటి. మన్యం జిల్లా జియమ్మ వలసలో మాజీ మంత్రి పర్యటన. ఒకే రోజు విషజ్వరాలతో తల్లి, కూతుర్ల మరణాలపై ఆరా. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన. సిద్దిపేటలో పట్టపగలే దొంగల హల్చల్. శ్రీనగర్ కాలనీలో తాళం ధ్వంసం. ఇంట్లో 14 తులాల బంగారం మాయం. 2 లక్షల క్యాష్ ఎత్తుకెళ్లిన దుండగులు. జగిత్యాల జిల్లా బుగ్గారం పిఎస్లో డీఎస్పీ తనిఖీలు. ప్రజా సమస్యలపై స్పందించాలని పోలీసులకి ఆదేశం. బాధితులకి సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని సూచన. మన్యం జిల్లా జియమ్మ వలసలో మాజీ మంత్రి పర్యటన. ఒకే రోజు విషజ్వరాలతో తల్లి, కూతుర్ల మరణాలపై ఆరా. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన. భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఎంపీ చామల కిరణ్ టూర్. ఫార్మా కంపెనీలకు ఆకస్మిక తనిఖీలు. భువనగిరిలో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. పాల్గొంటున్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల క్రీడాకారులు. గరిష్ట స్థాయికి నాగార్జున సాగర్ నీటిమట్టం. క్రస్ట్ గేట్లపై నుంచి కిందకి పారుతున్న నీరు. మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొస్తాం. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేశంలో మరింత కఠినమైన శిక్షలు వేస్తామన్న ప్రధాని మోడీ. జార్ఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్. యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. రోడ్డుపై ధర్నా, బైఠాయించిన కార్యకర్తలు. లోక్ జనశక్తి చీఫ్ గా చిరాగ్ పాశ్వాన్. రాంచీలో సమావేశమైన ఎల్జేపీ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక. ఉత్తరప్రదేశ్లో తప్పిన పెను ప్రమాదం. 2గా విడిపోయిన కిషన్ ఎక్స్ప్రెస్. 21 కోచుల్లో తెగిపోయిన 8 బోగీలు. ఫిరోజ్పూర్ నుంచి ధన్బాద్కు వెళ్తున్న ఘటన. భారత్ శ్రీలంక సైనిక విన్యాసాలు. మిత్రశక్తి 10వ ఎడిషన్ కంప్లీట్.